ఎమ్మెల్యే ఇచ్చిన ధమ్కీకి మాజీ ఎమ్మెల్యే ఒక్కసారిగా సైలెంట్ అయ్యారా? ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతమైన పాత్ర పోషించడం లేదా? మౌనం రాజకీయ వ్యూహంలో భాగమా లేక భయమా? పెద్దపల్లి జిల్లా రాజకీయాల్లో జోరుగా వినిపిస్తున్న చర్చ ఇది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భూముల భాగోతం బయట పెడతానంటూ చేసిన శపథం ఏమైందంటూ రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయట. ఇంతకీ వారిద్దరి మధ్య రాజీ కుదిరిందా? మాజీ ఎమ్మెల్యే మౌనం వెనుక అసలు కారణం ఏంటి? పెద్దపల్లి జిల్లా అంటే గుర్తొచ్చేది ఇద్దరు నేతలు. ఒకరు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దాసరి మనోహర్ రెడ్డి కాగా, మరొకరు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు. గతంలో ఇద్దరే అన్నట్లుగా వ్యవహరించేవారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచేది. నీ అవినీతి భాగోతం కూడా బయటకు తీస్తానంటూ ఇద్దరు నిత్యం ఉప్పు నిప్పులా ఉండేవారు. వీరిద్దరి మధ్య ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో జిల్లా రాజకీయాలు హీటెక్కేవి. ఇదంతా 2023కు ముందు ఇద్దరి మధ్య జరిగిన పొలిటికల్ వార్. సీన్ కట్ చేస్తే 2023లో గులాబీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా జిల్లాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన దాసరి మనోహర్ రెడ్డి ఓడిపోయారు. కాంగ్రెస్ నేత చింతపల్లి విజయ రమణారావు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. కాలం మారింది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలుపుతో పెద్దపల్లి జిల్లా రాజకీయాలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కయ్యానికి సై అంటూ కత్తులు దూసుకున్న ఇద్దరు నేతలు ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మనోహర్ రెడ్డి ఒక్కసారిగా దూకుడు తగ్గించారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారట. ఏదైనా పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటే అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట. అంతేకాదు, క్యాడర్కు సైతం అందుబాటులో ఉండడం లేదట. రాజకీయంగా మునుపటిలా దూకుడును ప్రదర్శించడం లేదట. ప్రత్యర్థులపై చేసే విమర్శల్లో వాడీవేడీ లేకుండా చప్పగా సాగుతున్నాయట ఆయన ప్రెస్ మీట్లు. కనీసం పార్టీ కార్యక్రమాల్లో అయినా యాక్టివ్గా ఉంటున్నారా అంటే అది కూడా లేదట. ఒక్క ఓటమితో మనోహర్ రెడ్డి తీరులో ఇంతలా మార్పు వచ్చిందేంటి అంటూ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా 10 ఏళ్ల పాటు రాజ్యమేలిన మనోహర్ రెడ్డి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పైన గాని, కాంగ్రెస్ ప్రభుత్వంపై కానీ పల్లెత్తు మాట కూడా అనకుండా ఎందుకు సైలెన్స్ గా ఉంటున్నారు అనేదే ఇప్పుడు ఎవ్వరికీ అంతు చిక్కడం లేదట. మాజీ ఎమ్మెల్యే సైలెన్స్ పైనే పార్టీ నేతలు తలా ఓ రకంగా చర్చించుకుంటున్నారట. 2023కు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మనోహర్ రెడ్డిపై చింతపల్లి విజయ రమణారావు నిత్యం ఏదో ఒక ఇష్యూపై ఆరోపణలు చేస్తూ ఉండేవారు. భూ ఆక్రమణలు, అక్రమ దందాలపై బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే ఎన్నికల తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతపల్లి విజయ రమణారావు గెలవడంతో మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మౌన ముద్రలోకి వెళ్లారు. అందుకు కారణం కూడా లేకపోలేదు అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా మనోహర్ రెడ్డి భూ ఆక్రమణల భాగోతం బయట పెడతాను అంటూ ఎమ్మెల్యే విజయ రమణారావు హెచ్చరించారు. బంధంపల్లి చెరువుతో పాటు మనోహర్ రెడ్డికి సంబంధించిన స్కూళ్లు, హాస్టళ్ల లెక్కలు తీస్తానంటూ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే తనకే నష్టం జరుగుతుందని భావించి మాజీ ఎమ్మెల్యే సైలెన్స్ అయ్యారనే గుసగుసలు జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనోహర్ రెడ్డి భూ ఆక్రమణలు బయట పెడతా, విద్యా సంస్థలను కొలిపిస్తాను అంటూ హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు కూడా ఒక్కసారిగా సైలెన్స్ అయ్యారట. మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మౌనం వహించడం వెనుక ఏం జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడి నుండి అధికారం చేపట్టే వరకు విజయ రమణ హెచ్చరికలకే పరిమితమవడం వెనుకున్న మతలబు ఏంటనే సందేహాలు జిల్లా రాజకీయ నేతల్లో వ్యక్తమవుతున్నాయట. ఇద్దరి మధ్య రాజీ ఏమైనా కుదిరిందా అంటూ రకరకాల పొలిటికల్ గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయట. మరి భూ ఆక్రమణదారుల భరతం పడతానంటూ ఎమ్మెల్యే చేసిన శపథం మాజీ ఎమ్మెల్యే సైలెన్స్ గా ఉండేంత స్థాయికి వెళ్లడం వెనుక ఏదో మతలబు జరిగే ఉంటుందంటూ పెద్దపల్లి రాజకీయ వర్గాలు సెటైర్లు వేసుకుంటున్నారట. మరి రాబోయే రోజుల్లో కూడా వీరిద్దరి మధ్య ఇలాగే సైలెన్స్ వాతావరణం కంటిన్యూ అవుతుందా,
లేక ఏదైనా వ్యవహారం బెడిసి కొట్టి మళ్లీ మొదటికొస్తుందా అనేది వేచి చూడాలి.